ప్రభునామమున బెరాక విశ్వాసులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు బెరాక విశ్వాసులతో పంచుకోవాలని, గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎంతో ఆందోళనకరంగా, ఎంతో బాధాకరంగా ఉన్న పరిస్థితులను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాం. దానికంటే ముందుగా ప్రార్థనతో ఈ యొక్క వీడియోను ప్రారంభించుకున్నాం. ప్రేమనమ తండ్రి, నమ్మకమైన దేవ, ఘనమైన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా నాయన ఈ సమయంలో మరొకసారి మీ నామాన్ని మేము స్తుతించుటకు, ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి జరిగిపోయిన విషయాలు ఎన్నో మా మనసుల్లో ఉన్నవి. మరి అటువంటి విషయాలను బెరాక అంటే సభ్యుల సమూహము. బెరాక అనేది ఏ వ్యక్తికి సంబంధించినది కాదు. బెరాక అనేది దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఇందులో దాదాపు 500 నుంచి 800 వరకు సభ్యులు ఉన్నటువంటి ఈ సంఘంలో ఏమి జరుగుతున్నది, ఏమి జరగబోతున్నది, ఏమి జరిగినది అనేటువంటి విషయాలు చాలా మటుకు 6-7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. కానీ సంఘములో ఒక 20 సంవత్సరంలో అవ్వవు, లేకపోతే 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. కావున వారికి బెరాకాలో జరుగుతున్నటువంటి విషయాలు అనేకులకు అర్థం కావు. కనుక వారు ఎవరిని ప్రేమిస్తున్నారో వారినే ప్రేమిస్తున్నారు తప్ప వాస్తవమైనటువంటి విషయాలు తెలియక మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది తెలియని పక్షం సమయంలో మరి సంఘమంతా అలజడిలో ఉంటున్నారు. ప్రతి విశ్వాసులో ఏదో ఒక కలవరము, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. సంఘానికి వస్తున్నారు కానీ సంతోషంగా, సమాధానముగా వచ్చి దేవుని వాక్యాన్ని విని మరి వారు సంతోషంగా ఇంటికి వెళ్ళటం లేదు. ఇది వాస్తవం, ఇది సత్యము. కనుకనే సంఘ సభ్యులకందరికీ మరి జరిగినటువంటి విషయాలు, జరగబోయే విషయాలు కాకుండా జరిగిన విషయాలన్నిటినీ మరి ప్రభా మరి వారికి తెలియజేస్తున్నాము. వారికి అర్థమయ్యేటట్టు మీరే సహాయం దయచేయమని. మరి నేటి చివరి దినాల్లో ఉంటున్నాం కనుక మరి ప్రతి ఒక్కరము దైవ భయం కలిగి జీవించాలని వాక్యం చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. మరి భయభక్తులు లేకుండా ఏ పని చేసినా అది మరి సరైనది కాదు. కనుక ప్రభా మరి ఈ వీడియో తీర్చుంటుండగా మరి విన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా మరి ఆత్మలో మూలుగుచు మరి ఆలకించి వారు సరైన విధంగా ఆలోచించినట్లు సహాయం దయచేసి సంఘక్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు మరి జరిగేటువంటి కార్యాలను అడ్డుకొని మరి సొంత ఆలోచనలు నెరవేర్చుకున్నట్టుకు మరి వారు రాజులుగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. కనుక ఈ పరిపాలన సరైనది కాదు. మరి ఏది ఏమైనప్పటికీ ప్రభా, రాజు నీవే, దేవుడు మీవే, ప్రభువు మీవే. మీ చిత్తానుసారంగా జరిగించి మీ నామను మహిమపరచుకోమని సమస్తమైన ఘనత మహిమ నీకే ఆపాదిస్తూ మా ప్రభువును మరక్షకుడైన యేసుక్రీస్తు నామమున దీన మనసుతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైనటువంటి బెరాక విశ్వాసులారా, కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాం. గత సంవత్సరం అనగా మే 19వ తారీఖు సరిగ్గా సంవత్సరం నిండింది. ఏం నిండిందో అందరికీ తెలుసు, ఏమి జరిగిందో అందరికీ తెలుసు, ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు. దాని ద్వారా ఎంత నష్టపోయామో కూడా విశ్వాసులైనటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యందు ఆసక్తి కలిగి సంఘం ఎడల ఆసక్తి కలిగినటువంటి వారు అందరికీ ఈ యొక్క
విషయాలు అర్థమైనాయని నేను అనుకుంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఐడియాలు ఉండదు. ఎందుకనంటే సంఘం ఏడల ఆసక్తి కలిగిన వారు మాత్రమే ప్రార్థించగలరు, వారు మాత్రమే కన్నీరు పెట్టగలరు. దేవుని మందిరంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వారు మాత్రమే ఆత్మీయ జ్ఞానంతో గ్రహించగలరు. కనుక అటువంటి వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చినాడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది నాకు కూడా నేరుగా ఫోన్ చేసినారు. చాలామంది బాధలో ఉన్నారు, పరిస్థితులు చాలా భయంకరంగా దిగజారిపోయినాయని గత కొన్ని రోజులుగా నాకు ఫోన్స్ వచ్చినాయి. చాలామంది ఫోన్ చేస్తూ వచ్చినారు. అయితే కొన్ని విషయాలు ఈ గత వారం 10 రోజుల నుంచి కొన్ని మార్పులు జరిగినాయి. వాటన్నిటిని మీ ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన కలిగి ఉంది. ఎందుకనంటే కరెక్ట్ సంవత్సరం క్రితం దానికంటే ముందు శాంతి కుమార్ అన్న ఆధ్వర్యంలో నాతో పాటు జోసఫ్ అన్న, సుందరరావు అన్న, ఇమాన్యుయల్, జాని కృపయ్య గారు వీరందరం కలిసి ఒక బాడీగా ఏర్పడి, సొసైటీ ఒక బాడీగా ఏర్పడి 1.5 year ఎంతో చక్కగా దేవుని పరిచర్యను నిర్వర్తించినాను. నేను చక్కగా నిర్వర్తించినానని చెప్పేదానికంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బేరీజ్ వేసుకుంటే, కోరిలేషన్ చేస్తే, దానికి దీని వ్యత్యాసం చూస్తే చాలామందికి అర్థమైన విషయం, చాలామందికి విషయాలు తెలుసు, అర్థమవుతున్నాయి. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళామనేది చాలామంది ఈరోజు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దైవజనులను బెరాకకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎంతోమంది స్పీకర్స్ను ప్రత్యేకంగా అబ్రహం గారి లాంటి వారిని, కెప్టెన్ శామ్యుల్ లాంటి వారి గారిని, ఎబెనేజర్ గారిని, అలా ఇంకెంతోమందిని, మరి ఛత్తీస్గఢ్ నుంచి కూడా డేవిడ్ లివింగ్స్టన్ గారిని, ఈ విధంగా మరి కర్నూలు డేవిడ్ గారిని, ఆ విధంగా ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చినాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు చూస్తే ఎక్కడ కూడా వాక్యం అనేది దొరకకుండా, వాక్యం అనేది కరువుగా మారిపోయింది. వాక్యం యొక్క కొరత ఏర్పడింది. మళ్ళీ అదే ఏదైతే మేము దేని విషయమైతే పోరాడుతూ వచ్చినామో 2017 సంవత్సరం నుంచి పోరాటం ప్రారంభమైంది. 2018 సంవత్సరంలో నేను నోటీసులు జారీ చేసిన. ఎందుకు నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ మీరు గ్రహించాలి, ఇక్కడ దీంట్లో చాలా లాజిక్ ఉంది. ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది, ఎందుకు లీగల్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది అనేది గ్రహించాలి. ఎవరి మీద కోపం కాదు, ఎవరినో కక్ష సాధింపులో భాగంగా మేము చేసిన పని కాదు అది. వీళ్ళు చేసిన తప్పులు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళను లీగల్గా మాత్రమే వంచగలము, వీళ్ళను లీగల్గా మాత్రమే వీళ్ళను సరి చేయగలము, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళను దారికి తీసుకురాగలము అనే ఒక దృక్పథంతో ఆ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ నోటీసుకు మరి శాంతి కుమార్ అన్న చాలా నిర్వేదంగా చింపేయండి బ్రదరు అని అనడం ద్వారా వాళ్ళు చింపేసుకున్నారు. ఆ తర్వాత నేను వెంటనే దాని మీద రియాక్షన్ చూపించకుండా 1 year కేసు, 1 year వరకు నేను దాన్ని సైలెంట్గా ఉన్నాను, ఏమన్నా మార్పు వస్తుందని. 2019 నవంబర్ రోజు క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే 2017 నుంచి 2019 వరకు వీళ్ళను అడుగుతూ, రిక్వెస్ట్ చేస్తూ, నోటీసులు పంపిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం. 2 నోటీసులు, లీగల్ నోటీసులు. ఆ తర్వాత వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో క్రిమినల్ దాంట్లో ప్రైమ్ ఆఫీసీ ఉన్నది కాబట్టి క్రిమినల్ కేసు దాని మీద ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. 420 కింద ఇది చీటింగ్ కేసు అని ధృవీకరణ జరిగి వాళ్ళు కేసును పంపించినారు, కోర్టుకు ఛార్జ్ షీట్ వేసినారు. వేసిన తర్వాత ఎవరైతే శాంతి కుమార్ అన్న ఉన్నారో, ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నారు, ఆయన మామూలుగా బాధపడలేదు. ఆయన ఎన్నోసార్లు బ్రదరు కేసు తీసేయండి, బ్రదరు కేసు తీసేయండి అని ప్రసాద్ అన్న అంటే వచ్చారు. ఆయన ఒక గట్టివాడు, మొండివాడు అనుకో, ఆయన అనలేదు చాలాసార్లు. శాంతి కుమార్ అన్న చాలాసార్లు అనడము, ఇతరుల ద్వారా జాని కృపయ్య దగ్గర, అన్న దగ్గర పోయి
బ్రదరు నాకు నిద్ర పట్టడం లేదు, ఈ వయసులో ఎఫ్సిఎస్ పీటర్ గారు జైలుకు పోయినారు, నేను పోతే జైలుకు పోతే ఎట్లా, నేను ఒక్కరోజు పోయినా నేను బ్రతకలేను బ్రదరు అని ఆయన దగ్గర మాట్లాడడం జరిగింది. నాతో కూడా చాలాసార్లు ఆ మాట అన్నాడు శాంతికుమార్ అని. ఆ తర్వాత ఒకరోజు అన్న, మీరు కేసు తీసేస్తాం కానీ ఇన్ని రోజులు వేసిన దానికి అర్థం ఉండదు, మీరు ఒక ఎంఓయూ చేయాలి అంటే ఎంఓయూ చేసింది. ఆ ఎంఓయూలు ఏమని ఉందనంటే ఆ ట్రస్ట్ను తీసేస్తాము, ట్రస్ట్ ప్లేస్లో సొసైటీ చేస్తాము అని రాసిండు. దాంట్లో అగ్రి అయినాడు. ఆ ట్రస్ట్ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అంటే ప్రసాద్ అన్న ఇంటి అడ్రస్ పేరు మీద ఉన్న ప్రాపర్టీసు తాళ్ళూరు, కోదాడ, కొత్తకోట, ఇంకా చర్లపల్లి, ఈ 4 ప్రాపర్టీసు ప్రసాద్ అన్న ఇంటి అడ్రస్ పేరు మీద సొంత ట్రస్ట్ పేరు మీద ఉన్నాయి కాబట్టి అవి బెరాక డోర్ నంబర్ మీదకి తీసుకొని రావాలి అని అంటే ఆ ఎంఓయూలో పెట్టినాము. దానికి కూడా సమ్మతించినాడు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ప్రసాద్ అన్న ఇంటి అడ్రస్ పేరు మీదనే ఉంది. ఈరోజు బెరాక ప్రేయర్ హౌస్ మీద ₹1 లేదు అని అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు చదువుకున్నటువంటి వారు, మీరు విజ్ఞులు, జ్ఞానం కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు, ఈ రోజుకు ₹1 బెరాక డోర్ నంబర్ మీద ₹1 కూడా బ్యాలెన్స్ లేదు లేదు లేదు. వీటన్నిటి చూస్తూ మేము సహించలేక మా తరం పోతే అడిగేవారు లేనప్పుడు ఇంకా రాబోయే తరంలో అందరూ ముందే ట్రస్ట్ తయారు చేసుకున్నారు. మా బాప్కాయ మేరా గ్రాండ్ ఫాదర్ కాయ అనుకుంటా మొత్తం దాన్ని నాశనం చేసేస్తారు, మా 4 ఫాదర్స్ అనుకుంటా నాశనం చేసేస్తారన్న ఉద్దేశంతో ఈ క్రిమినల్ కేసు వేయడం జరిగింది. అయితే ఈ క్రిమినల్ కేసు విత్డ్రా చేసుకునేటప్పుడు ఎంఓయూల బ్యాంక్ అకౌంట్ కూడా మెన్షన్ చేసి బ్యాంక్ అకౌంట్ కూడా డోర్ నంబర్ బెరాక డోర్ నంబర్కి తేవాలని రాసుకున్నాం. దాంట్లో కావాలంటే నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి. ప్రతిది నేను ఏ మాట చెప్పినా కూడా నేను మీకు ఏది కూడా ఉట్టి మాటలు, గాలి మాటలు నేను చెప్పడం లేదు. ప్రతిదీ డాక్యుమెంట్గా ఉంది, రికార్డ్ అయి ఉంది, ప్రతిదీ కోర్టులో కూడా రికార్డ్ అయి ఉంది. ఆ ఎంఓయూ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ పద్ధతిలో కేసు ఇమ్మాన్యుల్ అనే వ్యక్తి, ఎఫ్రాయిం అనే వ్యక్తి కేసు విత్డ్రా చేసినారు అనేది డీటెయిల్స్ ఈ రోజు కాదు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మీరు కేసు నంబర్ చెప్తే మీకు ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆ డాక్యుమెంట్ దొరుకుతుంది. ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేసినామనంటే ఒక తరం కోసం. ఇది ఎవరిదో కాదు, ఇది నాకు రావాల్సింది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు. అక్కడ ఎవరో జోసఫ్ అన్నకు వచ్చేది కాదు, లేకపోతే శాంతికుమార్ అన్నకు వచ్చేది కాదు, ప్రసాద్ అన్నకు వచ్చేది కాదు. ఎవరో చేసిండ్రు, ఒకరు డొనేట్ చేసిండ్రు, ఒక అన్యుడు డొనేట్ చేసిండు. దాన్ని తీసుకొని దైవజనుడు భక్సింగ్ గారి మీద అభిమానంతో దాన్ని డొనేట్ చేస్తే, సొసైటీ ప్రాపర్టీ సొసైటీ మీద దాన్ని డొనేట్ చేస్తే ఈరోజు ట్రస్ట్ అనుకుంటా దొంగ వేషం వేసుకుంటా ఇంటి పేరు మీద, సొంత పేర్ల మీద దాని ప్రాపర్టీస్ని అన్ని డైవర్ట్ చేసుకోవడం, అమౌంట్ను డైవర్ట్ చేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్టు? దాన్ని నేను ఖండించడం జరిగింది. నాతో ఉన్న వాళ్ళు అందరూ ఖండించడం జరిగింది. నాకు కొంతమంది సపోర్ట్గా నిలిచి ఉన్నారు. వాళ్ళందరితో పాటు శాంతికుమార్ అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత, సరే బ్రదర్ ట్రస్ట్ తీసేస్తాము, సొసైటీ తయారు చేసుకుందాం అన్నాడు. సరే మరి ఎవరెవరిని తయారు చేసుకుందాం అని అన్నాడు. మాకు అవసరం లేదన్నా, మీ ఇష్టం అన్నాడు. మరి ఎట్లా అంటే ఒక 15 పేర్లు ఇవ్వమన్నాడు. ఆ పేర్లు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయి. ఆ పేర్లు 15 పేర్లు రాసి ఇచ్చినాం. అందరు మళ్ళీ అందరి పేర్లు రాసి ఇచ్చినాం. దాంట్లో అందరి రాసిచ్చి 15 పేర్లు ఇచ్చేస్తే శాంతికుమార్ అన్ననే డిక్లేర్ చేసినాడు, పలాని పొజిషన్ పలానా వాళ్ళకు, పలాని పొజిషన్ పలానా వాళ్ళకని రాసి ఇచ్చినాడు. ఇది అన్న ద్వారానే జరిగింది. ఇది మాత్రం నేను అబద్ధం ఆడడం లేదు, ఇది అన్ననే చేసిండు. మా దగ్గర అన్న పెట్టిన సంతకం పేపర్తో సహా ఉన్నది మా దగ్గర. సరే, అది దాని తర్వాత సొసైటీ ఫామ్ అయింది. సొసైటీ ఫామ్ అయిన తర్వాత నా ఉద్దేశము సొసైటీ ఫామ్ కావాలనే ఉద్దేశమే కాదు. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో వచ్చే తరానికి మన ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కావద్దు. ఒకటి ఎట్లా ఏ విధంగా అన్యాక్రాంతం అయితే అంటే ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళ లీగల్ ఎయిర్స్. ట్రస్ట్ అనేది అది ఒక రాజరిక పరిపాలన, అది ఒక కింగ్డమ్ టైపు. దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మాత్రమే అర్హులు దానికి. రెండోది సొసైటీ అంటే ఇది డెమోక్రటిక్ వే. దీంట్లో ఎలక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న సభ్యులు చనిపోతే గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది డెమోక్రటిక్ వే. ఇది డెమోక్రాటిక్ వేలోనూ మేము దీన్ని తయారు చేయాలని ఆశపడ్డాం. దేవుని దయ వల్ల దాన్ని సాధించినాము, సక్సెస్గా అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినాము. సొసైటీ రన్నింగ్ అవుతుంది. సొసైటీ రన్నింగ్ అవుతున్నప్పుడు ఇంకా దానితో సమస్య లేదు. ప్రసాద్ అన్న ముక్కుకుంటా ఒక దిక్కున్నాడు. ఆయనను కూడా మేము పరిచర్యలో వాడుకున్నాము.
ఈయనను ఎందుకు దూరం చేయాలి, ఆయన పాత మనిషి కదా, పెద్ద మనిషి, ఎందుకు అన్యాయం చేయకూడదు, ఆయన ఏదో మూర్ఖత్వం ఉన్నంత మాత్రాన మనం ఆయనను పక్కకు పెట్టి మనం బాధ పెట్టొద్దని మేము పెద్ద మనసుతోటి ఆయనను తీసుకొని ఆ రోజు ఆయనను పక్కకు పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితులకు ఇంత దిగజారిపోకుండా ఉండేటి. కానీ మేము దేవుని ప్రేమను బట్టి ఎవరిని కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎవడు ఎఫ్రాయిం తోటి మాట్లాడిండు, ఎవడు ఇమానుయల్ తోటి మాట్లాడిండు, ఎవడు జోసెఫ్ అన్నతోటి మాట్లాడిండు, వాళ్ళతో కథ మీకు మినిస్టర్ బంద్ అనేట్టు మేము అట్లా ఎన్నడూ చేయలేదు. అంత మూర్ఖంగా డిక్టేటర్షిప్గా అంత మూర్ఖమైన పద్ధతి ద్వారా మినిస్ట్రీ మేము చేయలేదండి. దేవుని భయంతోటి దేవుని ప్రేమతోటి అందరినీ కలుపుకున్నాం, అందరినీ ప్రేమతోటి పలకరించినాం, అందరినీ ప్రేమతోటి చూసుకున్నాం, అందరినీ ప్రేమతోటే దేవుని యొక్క ప్రేమను పంచినాం మేము అందరికీ. ఇటువంటి సమయంలో మరి ఏం జరిగిందో ఏమో 1.5 year మాకు దాదాపు 18 months మా చేతిలో ఉండే దేవుని మందిరం బెరాక 17 months. ఈ 17 monthsలో గొప్పలు చెప్పుకోవడం కాదండి, ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితి కంపారిజన్ చేస్తూ ఉన్నా. మా పులిపిట్ రూమ్ పక్కకు ఉన్నటువంటి ఆ రూమ్లో ఒక్క పురుగు అనే మనిషి, ఒక్క పురుగు ఉండకపోయేది. ఇది వాస్తవం, ఇది శాంతి కుమార్ అన్నను చేతులు జోడించి బయట కూర్చోబెట్టి, అన్న మీరు కూర్చోకపోతేనే వాళ్ళు అక్కడ పిల్లలకు అవకాశం దొరుకుతుంది, మీరు కూర్చుంటే అవకాశం దొరుకుతుంది, దయచేసి మీరు ఏమనుకోకండి అని బతిమలాడి బామాలి పట్టుకొచ్చి బయట చేరేసి కూర్చోబెట్టి ఆ రూమ్కు తాళం వేయడం జరిగింది. అంత డిసిప్లిన్గా ఉంచినాం, అంత డిసిప్లిన్గా. పెద్ద కిచెన్కు ఎవ్రీ 1/2 hour 1 hour రౌండ్స్ వేసేవాళ్ళం. ఎవ్వరు కూడా ముచ్చట్లు పెట్టేది లేదు, ఎవ్వరు కూడా టైంపాస్ కూర్చునేది లేదు. 10 గంటల లోపల 10:30 లోపల వంట పూర్తి అయిపోవాలి. ఎవ్వరు ఉండకూడదు అక్కడ. బట్టలు మార్చుకోవాలి, వంట చేయాలి, బట్టలు మార్చుకోవాలి, మళ్ళీ మందిరంకి రావాలి, మళ్ళీ నీల్ డౌన్ చేయాలి. ఇది మేము నేర్పించిన పద్ధతి అండి. ఇది మేము చూపించినటువంటి అదొక మార్గం, దేవుడు మాకు చూపించినటువంటి ప్రత్యక్షత. అది ఎందుకు దేవుడు ఒక అధికారం ఒకరికి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, వీడు దీంతో ఏం చేస్తాడు అనేది దేవుడు పరీక్షిస్తాడు. మా పరీక్షలో చేసిన పనులు మేము చెప్తాం, మేము ఏదో గొప్పలు చేసినామని చెప్పడం లేదు. ఆ డిసిప్లిన్ ఏ విధంగా మెయింటైన్ చేసినాం. నాకు మొన్న ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు, ఒక మిలిటెంట్ లాగా బిహేవ్ చేసినాడు. మిలిటెంట్ అంటే నక్సలైట్, మిలిటెంట్ అంటే ఒక టెర్రరిస్టు, మిలిటెంట్ లాగా బిహేవ్. ఎస్, ఆఫ్ కోర్స్ మేము మిలిటెంట్ల కిందనే మేము పెరిగినాం. దేవుని సేవకులు, దైవజనులైనటువంటి సేవకులు అనే మిలిటెంట్ల కిందనే మేము పెరిగినాం. ఒక డిసిప్లిన్లోనే మేము పెరిగినాం. అటువంటి సేవకుల కింద మేము దొరకబట్టబడి, మోకరించబడి, వంగబెట్టబడ్డాం. అక్కడ మీకు అటువంటి అనుభవం లేదు కాబట్టి మీకు ఇది మిలిటెంట్షిప్ అనిపిస్తుంది, మిలిటెంట్ పద్ధతిని చేసింది అనుకుంటున్నాను. కానీ మేము అటువంటి పద్ధతిలో పెరిగినాం కనుక వెంటనే క్లోజ్ చేసి పడేసినాము, తలుపు క్లోజ్ చేసినాము, కిచెన్ క్లోజ్ చేసినాము, ఆఫీస్ క్లోజ్ చేసినాము. ఎవడు తిరిగేది లేదు, ఏ పిల్లోడు తిరిగేది లేదు, ఏ యవనస్తుడు బయట కనబడేది లేదు. దెబ్బకు డిసిప్లిన్కి వచ్చింది. కానీ 1.5 year లోపల ఏం పుట్టిందో రోగం తెలియదు. కానీ ఒక 3 వ్యక్తులు పేర్లు కూడా చెప్తా, ఎందుకనంటే నేను పేర్లు చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి. ఎందుకనంటే 1.5 year ఏదైతే 16 months 17 months చక్కగా పరిపాలన జరుగుతున్నటువంటి పరిపాలనను డిస్టర్బ్ చేసిన వ్యక్తులు మొట్టమొదట జాని కృపయ్య, రెండో వ్యక్తి ప్రేమ్చంద్, మూడో వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఈ ముగ్గురు చెడ్డ విత్తనం వేసినారు. శాంతి కుమారన్నకి ఏం చెప్పినారో తెలియదు, ఏం ఆలోచన చెప్పినారో తెలియదు, ఏం నూరిపోసినారో తెలియదు. కానీ వాళ్ళు ఒక చెడ్డ ఆలోచనను నాటుతూ వచ్చినారు శాంతి కుమారన్న మనసులో. ఆ యొక్క చెడ్డ ఆలోచన ఏడిదాకా దారి తీసింది అని అంటే రోజు రోజుకు అది పెరిగి ఒక సమూహంలాగా తయారు చేసిండ్రు. ఒక యూట్యూబ్, ఒక వాట్సాప్ క్రియేట్ చేసినారు. ఒక బ్యాడ్గా ఒక ప్రాపగండ చేయడం మొదలుపెట్టినారు. ముఖ్యంగా ప్రేమ్చంద్ ఒక గ్రూప్ తయారు చేసినాడు, నా మీద బ్యాడ్గా ప్రాపగండ చేస్తూ వచ్చినాడు. ఎంతగా చేసిండంటే మే 19వ తారీఖు దాకా చేసుకుంటూ వచ్చిండు. మే 19వ తారీఖు ఏం జరిగింది అని అంటే ఒక వినాశనం జరిగింది. ఎంత సంతోషంగా ఉన్నారంటే, అబ్బా, మనిషిని కిరాతకంగా చంపిన తర్వాత ఒక సైకోలు, శాడిస్టులు ఏ విధంగా సంతోషిస్తారో అంతకంటే ఎక్కువగా సంతోషించినారు ఆ రోజు. వాళ్ళ హంగామా, వాళ్ళ నవ్వులు, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే
నరరూప రాక్షసులా కనబడ్డారు. నిజంగా చెప్పాలంటే దేవుని మందిరాన్ని పాడు చేయడానికి పునాది చేసినారు, దేవుని మందిరాన్ని నాశనం చేసినారు. ఆ ముగ్గురు కలిసి శాంతి కుమార్ అన్నను ఏం చెప్పినారో, ఈ వెనకకెళ్ళి ఈ తెర వెనక ఇంకొక దొర ఉంటాడు, ఆ దొర పేరు ప్రసాద్ గారు. ఈ దొర ఏం చేస్తాడంటే ముందటికి రాడు, వెనకకెళ్ళి సైన్యమును పంపిస్తాడు. వెనకకెళ్ళి నాకు సంబంధం లేదంటాడు, నేను చాలా మాయకున్నాయా, నాకెందుక పోతామయా వెళ్ళిపోతామయా ఆడ చేస్తామా, అయినా అంత నటన ఇట్టుంటుంది. ఈ నటన ఏం చేసిండంటే ఈ సార్లు అందరు కలిసిండ్రు, మొత్తం అందరు యునైటెడ్ అయినరు అని అబద్ధాలు పులిపిటి మీదకి వెళ్ళి శాంతి కుమార్ అన్నతో పలికిపించారు. శాంతి కుమార్ అన్న పలికిండా అని నేను చెప్పలేను, ఆయన పలికిండా అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వీళ్ళు పలికిచ్చిండ్రేమో అనిపిస్తుంది. అబద్ధాలు పలికిపించిండ్రు. ఏమని పలికిపించిండ్రు? మా మీద దాడి చేసిండ్రు, తప్పుడు పనులు చేస్తుండ్రు, ఒక పద్ధతి లేకుండా ఎక్కడ చూడలే ఇట్లాంటి మినిస్టర్, ఎక్కడ ఇట్లాంటి పద్ధతులు ఎక్కడ చూడలేదంటే, అంటే మంచి పనులు వీళ్ళకు చెడుగా కనబడ్డాయి. అంటే వీళ్ళ భయము భక్తి ఎంత స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని మందిరం బాగుపడ్డదనేది గుర్తింపు లేకుండా ఉన్నాడంటే వాడిని ఏమనాలే? భక్తినుడనుడా, భక్తి కలిగినోడనుడా? అటువంటి పరిస్థితులల్లా దేవుని మందిరాన్ని మేము నిలబెట్టుకుంటూ వచ్చిన రోజు, ఒక్కరోజు 2024 19 మే రోజు అబద్ధాలతో ప్రకటించి, అబద్ధం సంతకాలు, దొంగ సంతకాలు తీసుకొని, మీటింగ్ లేకున్నా కూడా మీటింగ్ ఉంది, ఈరోజు మీటింగ్ జరిగిందని. మీటింగ్ అంటే ఎంతమంది జరగాలండి తెలుసా మీకు? గవర్నింగ్ బాడీలో ఉన్న 7 మంది మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ అది. 50 మంది చుట్టుముట్టు కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాం, అదే రోజు మీటింగ్ అని సిగ్గు లేకుండా చెప్తుండ్రు డిస్టిక్ రిజిస్ట్రార్ దగ్గర. అంటే ఇంకా సిగ్గు శరం మీకు లేదు. శాపం వస్తుంది అయ్యగారులు, మీకు శాపం వస్తుంది. ఇంతగా నాశనం చేసిండ్రు, మందిరాన్ని నాశనం చేసిండ్రు, డిజాల్వ్ చేసిండ్రు, సొసైటీని డిజాల్వ్ చేసి, అబద్ధాలు చేసి. ఒక్కొక్క పేపర్ చూస్తాను నా దగ్గర, ఇప్పుడు లేదు పేపర్లు తెచ్చి చూపిస్తా మీకు. ఒక్కొక్క పేపర్లో 4 తప్పులు ముందు టైప్ చేసిండ్రు. ఇలా 4 మాత్రమే సంతకం పెట్టిండ్రు అన్నాడు. ఈ దొంగలు కదా, దొంగతనంలో దొంగ రకరకాల దొరికిపోతారు కదా, 4 సంతకాలు పెట్టిండ్రు అని చెప్పి కింద 6 సంతకాలు పెట్టిండ్రు. సిగ్గు లేదా? సిగ్గు అనిపిస్తలేదా? జాని కృపయ్యన్న మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ ఒక టీము ఏర్పాటు చేసినావు. ప్రేమ్చంద్తో పాటు అప్పుడు ఏదైతే వినాశనము, నన్ను జోదపన్ను మమ్మల్ని అందరినీ ఏ విధంగా పక్కకు సైడ్ చేసి, మందిరాన్ని ఏ విధంగా సంవత్సరం పాటు ఏ డెవలప్మెంట్ లేకుండా నాశనం చేసినావో, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి, సేమ్ అదే పరిస్థితికి తీసుకొని వచ్చినావు. మళ్ళీ సుబ్రహ్మణ్యం అన్న, నువ్వు, ప్రేమ్చంద్ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పాటు చేసి మళ్ళీ అందరికి ఉదర కొడుతున్నారు. ఎక్కడెక్కడికో ఫోన్లు చేసుకుంటా, మళ్ళీ మనం కలుద్దాం, శాంతి కుమార్ అన్న పక్కకు తీసేద్దాం, చెప్దాం, చెప్పకపోతే వినకపోతే గుంజి అవతల పడేద్దాం, మీరు ప్లాన్ చేస్తున్నారు. మేము చేసినాం అట్లా? మేము ఆయనను గౌరవించినామండి, మాతో కలిసి పనిచేయకున్న ప్రసాద్ అన్నను గౌరవించినామండి. అది మా భయం, మా భక్తి. మీలాగా దుర్మార్గం చేయలే. ఒక్క యూత్ మీటింగు నీకు క్యాన్సిల్ చేసినంత మాత్రాన పోయి గాబా కేకలు వేసుకొని మాట్లాడితే ప్రేమ్చంద్ గారు, సహనం గురించి మాట్లాడుతున్నావు. సహనం, నిన్న ఒక మెసేజ్ పెట్టినావు, నాకు ఇలా వీడియో తీయాలని లేకుండే, నీకు మొన్న పెట్టినా, నీకు నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు కానీ నిన్ను నువ్వు సరి చేసుకోలేవు. ఎందుకు ఆ మాట అన్నా? ఎందుకు ఆ మాట అన్నా తెలుసా? మీకు చూపిస్తా. ఇక దాంట్లో చాలా మీకు చూపిస్తా. 7 signs that believer has unsettled sin in his life, in her life. And a guilty conscience, comparison, criticism, fault finding, తర్వాత ప్రేయర్లెస్నెస్, ఇంపేషన్స్, లైవ్లీ. ఇవి దేనికండి? ఇవి ఇంపేషన్స్ ఉందా? ఉంటే నీకు ఇంపేషన్స్ నువ్వు రాసినావు కదా, ఇంపేషన్స్ ఉంటే ఒక్క ఆదివారం యూత్ మీటింగ్ లేకపోతే నువ్వు అంత సహనం ఎందుకు కోల్పోయినావు చెప్పు? దీనికి జవాబు చెప్పు. నీ ఇంపేషన్స్ తోటి నీకు చేయికి దెబ్బ కలిగిందా అప్పుడు? మళ్ళీ ఇంపేషన్స్ మళ్ళీ రాస్తాయి. ఎవరికి రాస్తున్నావు? ఇవి ఎఫ్రాయింకి రాస్తున్నావా?
శాంతికుమార్ అన్నకు రాస్తున్నావా? ప్రసాద్ అన్నకు రాస్తున్నావా? ఎవరికి రాస్తున్నావు? జానికి రూపాయి అన్నకు రాస్తున్నావా? ఎవరు రాస్తున్నావు? దేనికోసం ఈ రాతలు ఎందుకు? ఈ యుద్ధం పనికి వాళ్ళ యుద్ధం దేనికాయని? ఈ యుద్ధము నీకు అధికారం కావాలా? పోయి సంకల చేరిపో అయిపోయి ఇచ్చేస్తాడు. మనం పోయినావు కదా, సంకల చేరుతారు కదా, మళ్ళీ సంకలకి వెళ్ళి ఎందుకు ఊడిపడ్డారు? నువ్వు ఇచ్చిందే అధికారం కదా. నువ్వు ప్రతి డెవలప్మెంట్ ప్రతిదీ కూడా శాంతికుమార్ కొడుకుకు నువ్వు ఫోన్ చేసి చెప్పిన మాట వాస్తవమా? చెప్పినావు కదా, అన్న ఇట్లా జరుగుతుంది, సామ్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా అయింది, ఈరోజు ఎఫ్ఐఆర్ కానీ పీకి పడేసినాం, ఈరోజు ఎంఎన్ కానీ పీకి పడేసినాం, ఈరోజు సంతకాలు అయిపోయినాయి, ఈరోజు అది అయిపోయినాయి, ఈరోజు తొక్క అయిందా, అన్నీ చెప్పినావా? ఇప్పుడు ఆడ ఆగుతాడా? చెప్పు ఇక. అంటే నువ్వు చెప్తే నువ్వు వింటాడు, ఇక నువ్వు భవిష్యత్తులో ఎప్పటికి ఇట్లనే వింటాడు, ఇట్లనే ఉంటుంది అనుకున్నా. వాళ్ళు పెరగరా? వాళ్ళు పెరిగిట్రా. ఇప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, కథ అయిపోయింది చూడనా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి పూనుకున్నావా? ఏం చేస్తావు యుద్ధంతో? ఏంది అసలు నీ ఉద్దేశం ఏంది? నీ విజన్ ఏంది చెప్పు. విజన్ ఏంది చెప్పు. మీకు విజన్ ఉందా? మీకు మిషన్ ఏమన్నా ఉందా? ఏం విజన్ ఉంది చెప్పు. సంవత్సరం మీ చేతులు ఉండే, మీ విజన్ ఏమో చూపించాల్సింది కదా. ఏమన్నా చేసినావా? ఒక్క పని చేసి చూపించినావా? చేసినవి నాశనం చేసిరు తప్ప 1.5 yearలో మేము చేసినవి అన్ని నాశనం చేసిరు తప్ప మీకంటూ ఒక విజన్ ఉందా? ఒక మిషన్ ఉందా? బెరాక నా చేతులకు దేవుడు ఇచ్చిండు ఒక 1 year. నీ ప్రేయర్ఫుల్ లైఫ్ ఎటమైందా? ఈడుంది కదా ప్రేయర్. నవ్వొస్తుందా నువ్వు చేసేది? ఎందుకో నాకు దొరుకుతున్నావు. నువ్వు అట్లా దొరకదు, నాకు దొరకద్దు. నువ్వు దయచేసి నువ్వు వచ్చి కొట్టినా పర్వాలే, నీకు అంత కోపం ఉంది నాకు తెలుసు. నువ్వు పేషెన్స్ అంటున్నావు కానీ నీకు పేషెన్స్ లేదు. కొట్టినా కొడతావు నన్ను దొరికించుకొని. ఇగో ప్రేయర్లెస్నెస్. మరి ప్రేయర్ చేయి. ప్రేయర్ చేస్తే నీకు ఒక విజన్ ఇస్తుండే కదా దేవుడు, ఒక మిషన్ ఇస్తుండే కదా. చెయ్యిరా నాయన, ఇవి ఉన్నావు, ఇంకో సంవత్సరం ఉంటావా, 6 నెలలు ఉంటావా, ఇదంతా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేసి ఉంటే నీకు ఒక మిషన్ ఇస్తుండే కదా. పోనీ ఎంతమందిని కాపాడినావు నువ్వు? నీకు యూత్ మీటింగ్ నువ్వే ఇన్ఛార్జ్ తీసుకున్నావు, 1 year ఇన్ఛార్జ్ తీసుకున్నావు. ఎంతమంది తీసుకున్నావు? ఎంతమందిని చేసినావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ 1.5 year నీ దానికి ఏం డిఫరెన్స్ చూపించినావు చెప్పు. ఏం డెవలప్మెంట్ చూపించినావు? యూత్ మీటింగ్ నీ చేతుల్లోనే ఉండే కదా. మళ్ళీ యుద్ధం పట్టినావు, మళ్ళీ కత్తి పట్టినావు, కత్తి సాం పట్టినావు. ఎంతవరకు కరెక్ట్ అది? దానికి తోడు నీకు 2 భజన పరులు, ఇటు జానికి రూపాయి, ఇటు సుబ్రహ్మణ్యం. తాయి అంటే డై డై అంటుండవు కానీ టాయ్ అంటుండు. ఏంది ఇది? మందిరం ఇది దేవుని మందిరం. నీకు దురద లేవగానే అందరికీ దురద లేస్తుందంటే కాదు అది. నువ్వు దురద లేస్తే గూక్కోవాలి, రూమ్లోకి పోవాలి, గోక్కోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పండుకోవాలి, తగ్గిపోతుంది గంతే. కానీ నీకు దురద లేచిందని అందరికీ దురద లేస్తుంది అంటే ఎట్లా? 20 మందిని ఎందుకు జమ చేస్తున్నావు? 50 మందిని ఎందుకు జమ చేస్తున్నావు? చేసినావు మేము అట్లా? మేము ఎన్నడానికి చేసినాం అట్లా? ఒక గ్రూప్ తయారు చేసినామా? మాకు చేయలేకనా? ఎంతమందికి తెలుసు? మీరు చెప్పరు. మీరు ఎంతమందికి తెలుసు? ఏం చేస్తారు సార్? ఫస్ట్ మీరు ఇప్పుడు యుద్ధం చేసి ఏం చేస్తారు? మీరు యుద్ధం చేసి ఏం చేస్తారు? ఒక మిషన్ లేదు, ఒక ఆలోచన లేదు, ప్రార్థన లేదు, ఒక సహనం లేదు. దేం కావాలా? దేనికోసం పోరాటం మీది? మేము పోరాడుతుంది అది పోరాటం కాదు. మీరు పోరాడుతుంది సంసారం, మేము పోరాడుతుంది వ్యభిచారం. వా, ఏం మనుషులు ఉన్నారా మీరు? ఎక్కడికి వెళ్ళి వచ్చి ఊడిపడ్డారా బెరాకకు? మీరు చేస్తే సంసారం. ఎఫ్రాయిం కొట్టాడుతానేమో అక్రమంగా వచ్చిండు, బెరాకను ఏ విధంగా నాశనం చేసిండు. ఎంత మెసేజ్లు ఉన్నాయి, నేను పెడతా మొత్తం అందరికీ. మీరు బెరాకను నాశనం చేసిండట. నేను ఏం నాశనం చేసిన ఒక్కటి చెప్పా? నీకు నచ్చలే, నేను ఉండాల్సిన ప్లేస్లో ఈడు ఉన్నాడానా? లేకపోతే ఏంది నీ బాధ? ఆఖరికి నేను అనుకున్నదా అని అయింది కదా. నువ్వు అనుకున్నా నేను శాంతికుమార్ అన్న ప్రసాద్ అన్న చేతుల కింద కూడా నువ్వు ఉండవు. నేను 100 మందికి చెప్పినా, నువ్వు అనుకుంటావేమో 100 మందికి చెప్పిన ఆల్రెడీ. ఈయన పర్సను, ఈ యొక్క ప్రేమ అనే పర్సను 3వ పర్సన్గా ఉండాలని కోరుకుంటాడు. 3వ పర్సన్ కంటే ఎక్కువ 1%గా నంబర్ 1గా ఉండాలని కోరుకుంటాడు అని కూడా చెప్పిన. అదే పద్ధతిలో యుద్ధం స్టార్ట్ చేసినావు. దేనికి? అది కాకపోతే ఎందుకు చెప్పు? నీ యుద్ధం చెప్పు. డిబేట్ చేస్తావా? ఓపెన్గా బెరాక మందిరంలో కూర్చుంటా. నువ్వు డిబేట్ ఏం చేస్తావో చెయ్యి, నేను డిబేట్ చేస్తా. నువ్వేం చేస్తావో, నీ ఉద్దేశాలు, దేవుడు నీకు ఇచ్చిన మిషన్ విజన్ ఏందో చెప్పు. నేను లోకానికి చెప్తా, నువ్వు లోకానికి చెప్పు. చేద్దాం.
ఏం చేద్దాం అనుకుంటున్నావు బెరాకను? సరిపోదా? ఇప్పటి వరకు అయినా నాశనం సరిపోదా? విబిఎస్ గురించి పెద్దగా చెప్పిండ్రు. శాంతికుమార్ ప్రసాద్ వాళ్ళే దేవుడా? అదే దేవుడా? పొగిడి కూడా చంపుతారు ఏంది ఆఖరికి? ఏ రోజు పొగిడితే పురుగులు వాడి అక్కడే చచ్చిపోయింది. అలా చంపుతారా ఏంద్రా అందరు కలిసి పొగిడి వాళ్ళు ఇక ఎవరితో పొగుడుతా లేడని వాళ్ళు భార్యభర్తలు వాళ్ళే బాధ్యత కొట్టుకున్నారు పాపం. ఎక్కడుందిరా నాయన ఈ సంగతి? ఎవడన్నా నవ్వుతాడయ్యా? ఏంది బెరాక్ గింత చెడిపోయి ఉన్నదంటే నవ్వుతారా అండి? మీరు పెట్టిన అసలు నా దగ్గర పేపర్లు నీ మెసేజ్ చూసి నేను రియాక్ట్ అవుతున్నా, కానీ నేను మొత్తం ఆయుధాలు అన్ని పట్టుకొస్తుంటే పేపర్లు అన్నీ ఉన్నాయి. మేము 2024లో బీబీఎస్ చేసినాయి, 23లో బీబీఎస్ చేసినాం చూడు. ఆ 23లో చేసిన బీబీఎస్కు ఏదైతే టైం టేబుల్ వేసినామో జస్ట్ దాంట్లోకి వెళ్ళి పేర్లు మార్చి యాజ్ ఇట్ ఈజ్ చేసుకున్నారు. చేయండి, మంచిదే. దేవుడు మీకు విజన్ ఇవ్వలే కాబట్టి చేస్తున్నారు, నో ప్రాబ్లం. దాన్ని ఇక కాపీ కొట్టడంలో తప్పులేదు. కొట్టిండ్రు, మళ్ళీ పొగుడుకున్నాడు ఎందుక? మేమేదో చేసినామన్నట్టు, మేమేదో పొడిచినామన్నట్టు. మీరు ఎందుకు పొగుడు? ఎందుకు? ఏం చేసిరు ఒక్కడే చెప్పు. ఒక్కటి ప్రేమచంద్ గారు, సుబ్రహ్మణ్యం గారు, జానకృపయ్య గారు, మీ ముగ్గురు బలవంతంగా చొరబడి బలవంతంగా నాశనం చేసిరు కదా అప్పుడు 2024 మే 19 రోజు. ఆ తర్వాత మీరు సాధించింది ఏదో ఒక్కటి చెప్పుండ్రా, ఒక్కటి చెప్పుర్రి. మీ కాళ్ళకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తా, సాష్టాంగ నమస్కారం చేస్తా. ఇదేనా మీ పనిగా? అప్పుడు కొట్టాడిండు. ఏం ఉద్దేశంతో మళ్ళీ శాంతికుమార్ అన్న మీద యుద్ధానికి దిగిండ్రు? మళ్ళా ఏ ఉద్దేశం? ఏం కావాలి మీకు? మీ కోరిక ఏంది అసలు? అల్టిమేట్ మీ గోల్ ఏంది? ఆయన మీద మళ్ళీ కత్తులు దూరుతుంది దేనికోసం? ప్రసాద్ అన్న మళ్ళీ సైలెంట్ ఉన్నాడు ఇట, ఏం ఎరగనట్టు. మళ్ళీ బెల్ల వెనకటి వాళ్ళకి వెళ్ళి తెప్పించుకుంటారు. వీళ్ళు యుద్ధం చేస్తారు ప్రస్తుతానికి. ఏం డ్రామారా? అరే రే 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 దేవుని మందిరం ఇంత డ్రామా అవసరమా? వద్దు బాబు, దేవుని మందిరం దేవుని బిడ్డలతో ఆడుకోవద్దు. విసిగిపోయినరు, కన్నీరు గారుస్తుండ్రు. మీ కుటుంబాల కోసం నాశనం అయిపోతాయి కుటుంబాలు. జాగ్రత్త. మేము కేసు వేసినాము, జాగ్రత్తగా ఉన్నాము, భయంతో ఉన్నాము. ఎందుకనంటే శాంతికుమార్ అన్నకు చేతులు జోడించి చెప్పిన, అన్నా నీ మీదకి ఒక్క ఎంట్రుక కూడా నీ మీదకి ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటా. ఎందుకనంటే పెద్ద మనిషి ఆయన. నేను కేసు వేసిన మాట వాస్తవం, ఆయన స్టెప్ డౌన్ కావాలన్న మాట వాస్తవం, ఆయన లొంగిపోవాలన్న మాట వాస్తవం, లొంగిన మాట వాస్తవం. లొంగిన తర్వాత నేను ఆయనకు చేతులు జోడించిన మాట వాస్తవం, ఆయన కాళ్ళు మొక్కిన మాట వాస్తవం, ఆయనకు కేసుకు కావాల్సిన బెయిల్ అమౌంట్ ఇచ్చిన మాట వాస్తవం, 20,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. ఇది కాదని చెప్పండి. నేను బైబిల్ పట్టుకొని నేను చెప్తా. ఎందుకు ఇన్ని చేయాల్సి వచ్చింది ఒకరికి? ఒక నేరస్తుడైతే, నేరస్తుడే కావచ్చు, ఒక దైవజనుడు, నేరస్తుడే కావచ్చు, ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ద బిలీవర్. మేము దాన్ని గ్రహిస్తామండి. ఆ గ్రహింపులనే ప్రసాదనం తీసుకొచ్చి వాడుకున్నాం. మేము ఆ గ్రహింపులనే ప్రసాదానికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చినాం. కానీ ఆయన చాలా దుర్మార్గంగా బిహేవ్ చేసి రాయలసీమ అని ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని బెరాక మీద దాడి చేసి విచ్ఛిన్నం చేసి ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసినాం. ఎంత దుర్మార్గులండి మీరు! శాంతికుమార్ అన్నను మిస్గైడ్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి తెలుసా మీకు? విశ్వాసులారా, బెరాక ప్రాపర్టీస్ ఏడున్నాయి తెలుసా? తాళ్ళూరు, కోదాడ, కొత్తకోట, ఇవన్నీ ఏడున్నాయి తెలుసా? ఏడలేవు. గాలిలో ఏలాడుతున్నాయి. వీళ్ళు చేసిన దుర్మార్గానికి, వీళ్ళు చేసిన బుద్ధి లేనితనానికి. పెద్దోళ్ళు మళ్ళా అందరికి ముసాలు మీసాలు, పెద్ద మీసాలు, అన్ని బరాబర పెద్ద బిల్డపే. వీళ్ళు చేసిన మెదడు లేని పనులకు ప్రాపర్టీస్ ఇవాళ నా సొసైటీలో లేవు, నా ట్రస్ట్లో లేవు, నా బెరాక డోర్ నంబర్ మీద లేవు, నా ప్రసాద్ ఇంటి అడ్రస్ మీద లేవు. వాట్ ట్రాజెడీ అండి! ఎంత ఘోరమైన పరిస్థితి మీది. సిగ్గు లేకుండా మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు మీరు. ట్రస్ట్ సొసైటీని నాశనం చేసింది కాక, ట్రస్ట్ను ఓపెన్ చేసింది కాక, ట్రస్ట్ ఓపెన్ చేద్దామంటారు, ట్రస్ట్ ఓపెన్ అయితే లేదు. సొసైటీ ఓపెన్ చేద్దామంటే సొసైటీ ఓపెన్ అయితే లేదు. ప్రాపర్టీస్ మాత్రం అగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఎవరి కొరకు చేసిర్రా? ఏడికి పోయినాయి అవి ప్రాపర్టీస్? ఎవరింటి పేరు మీద ఉన్నాయి చెప్పండి? డిబేట్లో కూర్చుంటాయా? నేను డిబేట్లో కూర్చుంటా. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు చూపియండి. నీ ఇల్లు ప్రాపర్టీ, నేను జానకృపయ్యని అన్నను అడిగినా, నీ సొంత ప్రాపర్టీ అయితే నీ పేరు మీద లేకుండా
ఒకవేళ లిటిగేషన్లు అయ్యి ఉండే, ఎక్కడ కాకుండా ఈ అడ్రస్ లేక ఆ అడ్రస్ లేక లిటిగేషన్ అయ్యి ఉంటే, ఇప్పుడు ఉన్నట్టు అవి ఉంటే నీకు నిద్ర పడుతుండేనా అని అడిగిన. వాస్తవం ఇది. నేను దాగుడు మూతలు ఆడ సీక్రెట్గా నేను మాటలు మాట్లాడినా ఓపెన్గా నాది ఇట్టనే ఉంటుంది కథ. ఏదో ఒకరోజు కుండ వలగొట్టుడే ఉంటుంది. దాగుడు మూటలు దేవుని మందిరమే అండి. అవి పైసలు దేవుని ప్రజల పైసలు. అవి దేవునికి చెందాల్సిన, దేవుని బిడ్డలకు చెందాల్సిన ప్రాపర్టీ. అది ఏమైనా ఇప్పుడు ఎక్కడ కాకుండా ఊగులాడుతున్నాయి గాలిలో. ఎంత కసి తీసుకున్నారు. సొసైటీ డిజాల్వ్ చేయాలి. మంకుపట్టు బుద్ధి లేని వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ తయారై సొసైటీ డిజాల్వ్ చేసింది. బుద్ధి లేని గ్యాంగ్ అంతా. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ కొట్లాటకు స్టార్ట్ అయిండ్రు. ఎందుకు రా నాయన మీ కొట్లాట? ఎవరి ప్రయోజనం కొరకు? మీకు ఏ స్థానం కావాలి? మీకు ఏం పొజిషన్ కావాలని కోరుకుంటున్నారు మీరు? దాంట్లో సరెండర్గా జానికి రూపాయన నువ్వు చేసిన తప్పిది. నీకు మళ్ళీ చెప్పిన, మొన్న కూడా చెప్పిన ఇదే మాట. నీకు చేతులేడి జోడిస్తున్నా. ఇది వీడియో ప్రకారంగా, వీడియో ముందట సంఘం ముందట చెప్పి జోడిస్తున్నా. నీకు పాదాభివందనం చేయమంటే కూడా చేస్తా. పోయి సొసైటీని నిలబెట్టు. పోయి సొసైటీని నిలబెట్టి ప్రాపర్టీస్ అన్ని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయి. లేకపోతే ఎక్కడ కాకుండా అవుతాయి. ట్రస్ట్ అనేది ఎప్పటికైనా కేసు అవుతుంది. దాని మీద ఎప్పటికైనా చీటింగ్ కేసే. దాని మీద ఎప్పటికైనా దాని మీద అది ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంటే. ఎప్పటికైనా అది ప్రాబ్లమే. కనుక పోయి ప్రాపర్టీస్ కోసమైనా పోయి సొసైటీని రివైవ్ చేయి. అది ఏం చేస్తావో చెయ్యి. ఈ సన్నాసులు అందరితో నువ్వు కూర్చొని మాట్లాడతావా, నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు. నువ్వు సొసైటీని నిలబెట్టు. నువ్వు చేసిన తప్పును ఎవడో వచ్చి మళ్ళీ వచ్చి సరిచేయడు. నువ్వు చేసిన తప్పును నువ్వే సరిచేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను మళ్ళీ ఏదో శాంతికుమార్ని పక్కకు పెడితే మందిరం బాగవుతుంది అనుకుంటున్నావు. నువ్వు ఇంకా మందిరాన్ని నాశనమే చేస్తావు తప్ప నువ్వు బాగు చేయలేవు. నువ్వు ఫస్ట్ మీ కుటుంబాలు రావాలి, మీ భార్యలు రావాలి, మీరు ఆరాధన చేయాలి, మీ కుటుంబాలు ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో కన్నీటితో గోజాడేది ఈ అనుభవంలోనికి రావాలి. నువ్వేమని నువ్వు మనమేవరము దేవుని మందిరాన్ని బాగు చేయడానికి? దేవుని ఆరాధనే చేయలేకపోతున్నాం, దేవునికి ప్రార్థనే చేయలేకపోతున్నాం. ఏం బాగు చేస్తాం? దాన్ని గోడలు బాగు చేస్తావు, అంతకంటే ఎక్కువేం చేస్తావు? దేవుని మందిరం యొక్క ఆత్మీయత గురించి తెలుసుకోవాలని అంటే దేవుడు మన జీవితాలలో కార్యం జరిగించాలా. మన హృదయంలో రిపెంటెన్స్ రావాలి. అయ్యో నేను తప్పు చేసిన, నేను పొరపాటు చేసిన, ఒక్కని కోసం నేను ఇంత విధ్వంసం చేసిన. ఎఫ్రాయిం అనేటువంటి ఒక్కని మీద ద్వేషంతో, నా మీద కేవలం జాని కృపయన్న కేవలం నా మీద ద్వేషంతో ఇంత పెద్ద విధ్వంసానికి ఒడిగట్టినావు. ఇప్పుడు కొత్తగా ఒడిగడుతున్నావు. దయచేసి పోకు, ఎవ్వల మధ్యలో పోకు. విశ్వాసులారా ఎవరి మాటలు వినకండి. ఇవన్నీ బుద్ధిహీనమైనటువంటి కూడికలు, ఇవన్నీ బుద్ధిహీనంగా జరుగుతున్నటువంటి మీటింగులు. ఎవరికి అవగాహన లేదు, వారి కుటుంబాలకు అవగాహన లేదు. దేవుని మందిరం విషయంలో, విశ్వాసుల విషయంలో ఎటువంటి అవగాహన లేదు, ఎటువంటి అవగాహన లేదు. ఎందుకింత డెలిబరేట్గా చెప్తున్నా? నీకు ఒక్కవేళ అవగాహన ఉంటే ఫస్ట్ నా ఇల్లును నేను సరి చేసుకోవాలి. నా భార్య, బిడ్డ, నేను, నా కొడుకు అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలగాలి, మోకరించగలగాలి. నేను అదొక్కటి చేయలేను, మిగతా అన్ని చేస్తా. కాదు, దేవునికి అది కాదు కావాల్సింది. నేను మౌనంగా చేస్తా. దావీదు అంటుండు సీయోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించడం. అన్ని వంకర మాటలు చెప్పద్దు. నోరు తెరిచి ఆరాధన చేయమని వాక్యం ఉందాడ. సమాజంలో గొంతెత్తి ఆరాధన చేయమని ఉందాడ. చెయ్యాలి. చేయకపోతే నువ్వు దయ్యం అన్నట్టే. చెయ్యాలి. ఎవడైనా, అది ఎఫ్రాయిం అయినా, ఎఫ్రాయిం భార్య అయినా, ఇంకోడైనా, ఇంకొని భార్య అయినా, ఎవడైనా దయ్యం అన్నట్టే. మనం దేవుడి మందిరంలో మౌనంగా ఉంటున్నామంటే దయ్యమే. నువ్వు దేవుడు చేసిన ఆశ్చర్యకార రక్షణ కార్యం గురించి నువ్వు ఎలుగెత్తి నువ్వు 100 మందిలో నువ్వు చెప్పకపోతే ఎట్లా? పాత జీవితం మార్చిండని నువ్వు దేవుని ఆరాధన చేయకపోతే ఎట్లా మార్చిండని ఎట్లా గుర్తుపడతారు? లోకం గుర్తుపట్టాలి. మన ఆరాధనతోటి లోకం గుర్తుపడుతుంది, దేవుడు గుర్తుపడతాడు, సాతాను చూస్తాడు. అవును కదా, వీడు ఇన్ని అలవాటు ఉండే, వీడు మర్చిపోయిండు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిండు, దేవుని హృదయం మార్చిండు, కొత్త జీవితం మార్చిండు, ఇప్పుడు కొత్త అలవాట్లు ఉన్నాయి, పాత అలవాట్లు బంద్ చేసిండు, కనుక వీనికి మళ్ళీ పాత అలవాటు చేయాలి అని వాడు సిద్ధపడతాడు. ఒకవేళ నువ్వే పాత అలవాట్లనే మనం ఉన్నాం అనుకో, ఇడు మనవడే అంటాడు. ఇవి మనవాడు ఇక నీ కోసం కష్టపడాల్సిన అవసరం లేదంటాడు సైతాను. నేను మీ కుటుంబాలకు, మీ కొరకు, క్షేమం కొరకు చెప్తున్నా. ఎవరిని కించపరచడం కాదు. నాకు జాని కృపయన్న గౌరవం, నిజంగా చెప్తున్నా. ఆయన చాలా గౌరవం, నేను ఆయన గౌరవిస్తాను. ఈ యొక్క మందిరం విషయంలో తప్ప నాకు ఆయన మీద నాకు ఎటువంటి వ్యక్తిగతమైన ద్వేషము, ఎటువంటి కోపం, ఎటువంటిది లేదు. ఆయన నన్ను హింసించి, అవమానపరిచి, ఎన్నో రకాలుగా
చెడ్డగా ప్రచారం చేసినాడు. మందిరం అంతా చెడ్డగా, అంటే చెడ్డగా, ఘోరంగా. ఇక ఏ మనుషుడు చెప్పుకోడు అట్లా, ఏ శత్రువు కూడా చెప్పుకోడు అట్లా చెప్పిండు. సుబ్రహ్మణ్యం అన్న కూడా నా గురించి చెడ్డగా 20 లక్షల ఫ్రాడ్ అయిపోయింది బ్రదర్, వీళ్ళు ఎఫ్రాయిమర్లు ఉన్నప్పుడు 20 లక్షల ఫ్రాడ్ జరిగింది. ఆ తర్వాత ఈ 10 లక్షల ఫ్రాడ్ అయింది బ్రదర్. కాదు ఇంకా 40,000 అయింది. 40,000 లెక్క చూడంటే ఆ 40,000 కూడా లేదు, 4 లేదు. ఎందుకు బదనాం చేస్తుండ్రు? ఎందుకు? మీకేమొస్తుంది? బట్టలు కాల్చి మీద పడేస్తే ఆడే తుడుచుకుంటాడు, ఆడే దులుపుకోవాలి, అందే బాధ్యతనా? మీరు బురద చల్లుతారు, అయిపోయి తెల్ల బట్టల మీద బురద చల్లుతారు, ఇక ఆడికి అడుక్కొని సావాలి, ఇక అందే బాధ్యత. ఇక మీరు మాత్రం ఆగిడు ఎట్టగా ఆడుకుంటారు చూద్దామని. దేవుని మందిరంలో ఇటువంటి ప్రవర్తన తగదండి. మీరు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. నువ్వు నాతోటి ఉన్న ఏమన్నా నీతో నిలబడతాను, సరే దేవుడు మార్చిండు అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లు తిరుగుతున్నావు, ఇంకెక్కడెక్కడికో. ఏం కావాలి నీకు? పదవి కావాలా? అధికారం కావాలా? దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తాడు. దానికోసం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. చేయొద్దు. దేవుని మందిరం మేము అప్పుడు అట్లా ఎప్పుడు చేయలేదు. మాకు పక్కా వస్తుంది. జైలు కూడా, తప్పు చేసినోడు జైలు కూడా గ్యారెంటీ. ఆ మాట మేము నమ్ముకొని ఉన్నాం, అది మాత్రం వాస్తవము. 2 రోజులు లేట్ అవుతుంది కావచ్చు. ఎట్లా అధికారంకి వస్తాడు? అధికారంగా రావడం మాకు అధికారంతో అవసరమే లేదు. తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలి, అప్పుడు మెడలు వంచుతాడు, దేవుని దగ్గరికి వస్తాడు, ఆడే సరి చేస్తాడు. నేను చేసిన తప్పులు అయ్యా నన్ను క్షమించని సంఘానికి ఒప్పుకుంటాడు, అయిపోయా. ప్రసాద్ అన్న ఇప్పటి వరకు ఒప్పుకోలే, శాంతికుమార్ అని ఒప్పుకున్నాడు, మళ్ళీ రివర్స్ పోయిండు. ఇప్పుడు ప్రసాద్ అన్నకు పులిసి వెళ్ళేది ఉంది, వెళ్తుంది పక్క. ఆ పులిసి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు అది ఏం మార్పులు వస్తాయో. అది మేము రాబరా నాయన బెరాకే మేము రామిగా బాగా బెరాకనే వద్దంటారు, రాళ్ళే వద్దంటారు, అయిపోయా. క్లియర్ అయిపోతుంది, బెరాక ప్లాట్ఫామ్ క్లియర్ అయిపోతుంది. ఎందుకు టెన్షన్? మేము కొట్టాడాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, 100 మందిని 50 మందిని తయారు చేయాల్సి. మీరు ముగ్గురు కలిసి మీకు ఒక 1% 2% ఉన్నారేమో మీకు అభిమానులు, మీకు ముగ్గురు కలిసి. నాకు ఒక్కని కలిపే కనీసం ఒక 50-100 మంది నాకు అభిమానులు ఉన్నారు బెరాకల, నాకు ఒక్కనికే. ఎందుకు అనంటే, ఎందుకు చెప్పాలన్నా, గర్వంగా చెప్తానండి. నేను 20 సంవత్సరాల నుంచి వాళ్ళను నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు నాకు అభిమానులు అయినరు, నేను వాళ్ళకి అభిమానులు అయినా. అది తయారు చేసుకోండి, ఆ పద్ధతిలో రండి. ఉట్టిగా గుంపు పెట్టి మాకు వస్తాడు, నేను పిలువంగానే వస్తాడు అని అంటే వస్తారు. 3-4 వస్తారు, ఇంకో 3-4 వస్తారు. వాళ్ళు అనాలోచితంగా వస్తారు, వాళ్ళ మనసును పాడు చేస్తావు. అట్లా పాడు చేయొద్దు. అందరికి తెలిసినోడిని తెలియని పాడు చేయొద్దు. దేవుని మందిరంను పరిశుద్ధంగా కాపాడడం నేర్చుకోవాలి. నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ బెరాకకు దేవుని సేవకుడైతే వస్తాడు. శాంతికుమార్ అన్నలు ఉంటారా, ప్రసాద్ ఉంటాడా, ఉండడా, నేను అవన్నీ ఏం చెప్తలేను. బెరాకకు దేవుని సేవకుడు వస్తాడు. బెరాకలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక కేసు అయితే అయింది, ఆల్రెడీ ఉంది. ఆ కేసు ప్రకారంగా ముందటికి పోతుంది. ఆ ముందటికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్లకు ఏదో ఒకరోజు చచ్చిపోయే లోపైన, ఇప్పుడు కాదు, కొంతమందికి జల్దీ మెలకు వస్తుంది, కొంతమందికి లాస్ట్కు మెలకు వస్తుంది. వాళ్ళ అదృష్టం ప్రకారంగా జల్దీ మెలకు వస్తే జల్దీ సెట్ అవుతారు, ఆలస్యంగా మెలకు వస్తే సంకనాకపోయినాక అంత పోతుంది, మనం ఏం చేయలేము. కనుక అది దేవుడే వాళ్ళకు ఇది చేస్తాడు. కనుక సేవకుడు వస్తాడు. 2 సంవత్సరాల క్రిందనే సేవకుడిని గురించి మాట్లాడినా నేను. దట్ ఈజ్ అవర్ విజన్, దట్ ఈజ్ అవర్ మిషన్. ఎఫ్రాయిం ఏదో పుల్పిటెక్కి, జోజఫ్ దిక్కు పుల్పిటెక్కి మొత్తం విధ్వంసం చేయాలనుకుంటున్నాను అనుకోని అట్లా పిచ్చి కళలు కనకండి, అట్లాంటి బదనాలు చేయకండి. మాకు అటువంటి ఆశ లేదండి. వచ్చే తరాని కోసం ఒక క్లియర్ ఒక సొసైటీని, మందిరాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆ మందిరం కోసం మేము ప్రయాసపడుతున్నాం. కనుక సేవకుడు రావాలి, డిసిప్లిన్ రావాలి. ఇప్పుడు ఎవ్వరు డిసిప్లిన్ అంటూ లేదు. ఇక మొత్తం చేయి దాటిపోయింది, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, చేయి దాటిపోయింది. ఇదంతా రివర్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఖచ్చితంగా రివర్స్ అవుతుంది, ఖచ్చితంగా డిసిప్లిన్ అవుతుంది. ఈరోజు నన్ను ఈరోజు వరకు దూషించినాడు, రేపు నాకు స్నేహితుడు అవుతాడేమో, రేపు నన్ను ప్రేమిస్తాడేమో. నన్ను ఈరోజు దూషించిన శాంతికుమార్ రేపు నన్ను ప్రేమిస్తాడేమో, లేకపోతే ప్రసాద్ నన్ను గౌరవిస్తాడేమో. ఎట్టుంటుందో పరిస్థితి, వాళ్ళ జీవితాలు దేవుడు మాట్లాడితే ఎవరు ఆపగలరు. ప్రేమ్చంద్ కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తాడేమో. 20 సంవత్సరాల స్నేహితం, అది కూడా పోగొట్టుకొని ఇంత ఘోరమైన వెన్నుపోటు. అది
ఇద్దరు కలిసి ఈయననేమో 2 సంవత్సరాల స్నేహితుడు, ఆయనేమో 20 సంవత్సరాల స్నేహితుడు. నిర్దాక్షిణ్యంగా పొడిచి పడేసిండు. నిర్దాక్షిణ్యంగా స్టాబింగ్ అయిపోయింది. సంవత్సరం అది కత్తి ఇంకా తడి ఆరనే లేదు, మళ్ళీ ఇంకో స్టాబింగ్ తయారైంది. నన్ను పొడిచారు. మళ్ళీ ఇక శాంతికుమార్ అన్న మీద ఇటువంటి ప్రయోగాలు చేయకండి. అవుతాడు, మంచోడు అవుతాడు, మంచిగానే ఉంటాడు, లైన్లోకి వస్తాడు, టెన్షన్ పడకు. ఎట్లా లైన్లోకి రావాలి ఆ పద్ధతి ప్రకారంగా వస్తారు, చట్ట ప్రకారంగా వస్తారు. ఎందుకు మీరు టెన్షన్ పడుతారు? కనుక మీరు మందిరంలో నిష్పక్షపాతంగా ఉండాలి. రేపు సాజిద్ గారిది మంచి ఫంక్షన్ ఉంది. అంటే గొప్ప గొప్ప వాళ్ళకే ఈ మందిరాన్ని ఫంక్షన్స్కి ఇస్తారేమో, మరి అంటే బీద వాళ్ళకి ఇయ్యరేమో. అది మరి ఎవరు ఏ క్యాడర్ వాళ్ళకి ఇస్తారో అది మీరు రాసి పెట్టాలి. అది లిస్ట్ తయారు చేస్తే బాగుంటుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇట్లా డబ్బు ఇంత ఉంటే ఇంత కనీసం మినిమం బ్యాలెన్స్ ఇంత ఉండాలి, అయితే ఐటీ రిటర్న్స్ ఇంత కట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫంక్షన్ చేయడం మనకి జరుగుతుంది. జకరియా కొడుకు ఆయనకు ఏం సంబంధం ఏం లేదు కనుక ఆయనను మనం ఇటువంటి తారతమ్యాలు చూపించద్దండి. దేవుని మందిరంలో భేదాలు చూపించద్దు. మనమంతా ఒక్కలమే, మనమంతా కులం చూసుకోవద్దు. ఇప్పుడు బెరాకలు ఎట్లా అయిపోయిందంటే కులం పట్టుకొని కూర్చున్నారు అందరిగా. మాది పెద్ద కులం, మాది ఈ కులం, మాది ఆ కులం అనుకుంటా భ్రష్టులు అయిపోతుండ్రు. భ్రష్టులు అయిపోతుండ్రు. చేతులు కలపడం మనం భక్ష్యంగా ఎందుకు చేతులు కలిపిండు? ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో ఒక్క గిన్నెల ద్రాక్షరసం తాగేది నోట పెట్టుకొని ఒక్క రొట్టె ఇరిచి తీసుకునేది ఎక్కడ ఉందా ప్రపంచంలో? భక్ష్యంకులకి ఎందుకు ఆ దర్శనం ప్రత్యక్షత చూపించిండు? వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఈక్వల్. ఏ ప్రాంతమైన, నల్లవాడైన, తెల్లవాడైన, ఆడవాళ్ళైన, మగవాళ్ళైన, స్త్రీలు, పురుషులు, ఎవరైనా కులము గోత్రం ఏం సంబంధం లేకుండా వీఆర్ ఆల్ వన్. అది దేవుని మందిరంలో మనం నేర్చుకోవాల్సింది. ఏం చూపిస్తున్నాం బయట? మనం ఇతరులకు ఏం చూపిస్తున్నాం? మనం ఇంకా పెద్ద కులంకి వెళ్ళి వచ్చినామని చెప్పండి, బయట పోయి చెప్పండి. సిగ్గుపోతుందండి. చట్టం చెప్తుంది, ఒక్కసారి క్రిస్టియన్గా మారిపోయిన తర్వాత నీకున్నాయి అన్నీ పోతాయి రా నాయన, నీకు ఉన్నాయి అన్నీ పోతాయి. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకేదో ఓసీ కావచ్చు, బీసీ అన్నీ పోతాయి. అన్న బీసీసీ కిందకి వస్తుంది. కన్వర్టెడ్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అంటే బీసీసీఏ. అన్నీ నీకున్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. పోలే ఉన్నాయి అట్లనే. అన్నిటి పెట్టాలి, దేవుని కొరకు త్యాగం చేసుకోవాలి. ఎవరికి కోపం నా మీద ఎవరి ద్వేషంతో చెప్పడం లేదు. దయచేసి క్షమించండి. ఎవరినన్నా మనసు బాధ పెడితే, ముఖ్యంగా జాన్ కృపయ్య అన్న, మళ్ళీ ఒకసారి నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు చేసిన తప్పు నువ్వే సరి చేయాలి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతావో, ఎక్కడికి పోతావో పోయి నిలబెట్టు. ప్రాపర్టీస్ అన్నీ అక్రాంతం అయిపోయినాయి. నువ్వు దాన్ని ఇంకో పద్ధతిలో నిలబెడతా అంటే నిలబెట్టు. ఎట్లా నిలబెట్టు. చట్టం దృష్టిలో మీరు ఒకసారి బుక్ అయిపోయారు, ఆల్రెడీ కంటెంప్ట్ అయిపోయారు. మీరు కోర్టులు ఉన్న ప్రాపర్టీస్ను మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసారు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టులు ఉన్నారు మీరు. కనుక మీ మీద చాలా రకాలుగా ఉంటాయి. మేము దాన్ని నువ్వు అనుకోవచ్చు, డబ్బు నా దగ్గర ఉందని. డబ్బు అన్ని రోజులు ఉండదు, ఆరోగ్యం అన్ని రోజులు ఉండదు. ఒకరోజు మన తలలు ఇట్లా బెండ్ కావాల్సి వస్తుంది, మన కాళ్ళు వంకర కావాల్సి వస్తుంది, మన నడుము వంకర కావాల్సి వస్తుంది. అప్పుడు మనకు వ్యతిరేకమైనటువంటి దినాలు ఆ రోజులలో ఉండకూడదు, అటువంటి పరిస్థితులు ఉండకూడదు. కొన్నిసార్లు నాకెప్పుడు సోమయ్య గారే గుర్తొస్తారు, స్ట్రెచర్ మీద ఆయన కోర్టుకు రావడం. కనుక మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన పనులు, ఇతరులు చేసిన పనులు, మనకు ఎగ్జాంపుల్ అవన్నీ. కనుక బియ్యాల మంచిగా ఉంది, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, డబ్బు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏదైనా చేయగలుగుతాం. రేపు ఏం చేయలేని స్థితిలోకి వస్తాం. దేవుడు పంపుతాడు, అట్లా తయారు చేస్తాడు. మెంటల్లీ డిజేబుల్ చేస్తాడు, ఫిజికల్లీ డిజేబుల్ చేస్తాడు. చేసి మనల్ని జీరో చేసి అప్పచెప్తాడు. ఎవరు కూడా అటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నా. దాని కృపైనా ఏదైతే పొరపాటు చేసినామో దాన్ని సరిచేయి, దేవుని మందిరానికి క్షేమం కలగజేయి. నా మీద ఏమైనా కోపం ఉంటే మళ్ళీ ఒకసారి నేను అడుగుతున్నా, నేను ఏం తప్పు చేసినా నాకు చూపి, నేను క్షమాపణ అడగగలుగుతా. ఇప్పుడు చెప్పకుండా, నువ్వు తప్పు చెప్పకుండా నేను మళ్ళీ క్షమాపణ అడుగుతున్నా ఒక పెద్దనిగా. ఐఎమ్ వెరీ సారీ, నేను ఏమైనా బాధ పెడితే. ప్రేమ్చంద్ నాకంటే చిన్నోడివి అయినా కూడా నా మీద యుద్ధం చేస్తున్నావు, నో ప్రాబ్లం, చెయ్యి. నీ శక్తి ఎంత ఉందో చెయ్యి. నీకు దేవుడు ఆత్మ ఎంత ఇస్తాడో ఇయ్యని చెయ్యని, నో ప్రాబ్లం. కానీ సంఘంలో కలవరం తీసుకురావద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చేసిన యుద్ధం ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో యుద్ధం మళ్ళీ పాస్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. అటువంటి గ్యారంటీ ఏమన్నా ఈసారి యుద్ధం పాస్ అవుతుందని ఏమన్నా గ్యారంటీ చేస్తే చేయొచ్చు, యుద్ధం చేయండి, ఏం బాధ లేదు. కానీ సంఘం అవమానం దేవునికి అవమానం అవుతుంది.
అట్లనే సుబ్రహ్మణ్యం అన్న, నీకు కూడా ఐఎమ్ వెరీ సారీ. నీ పేర్లు ఇవన్నీ చెప్పినా కాబట్టి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ఆడ డెలిబరేట్గా అక్కడ నా గురించి చెడ్డగా చెప్పిర్రు బెరాకల. 100 మందికి మీ గురించి, నా గురించి మీ ద్వారా న్యూస్ ఉంది. 100 మంది మీ గురించి చెప్పిర్రు నాకు. కనుక మీరు ఓపెన్గా చేసిండ్రు. ఓపెన్గా 19వ తారీఖు, మే 19వ తారీఖు ఓపెన్గా మీరు స్వైర విహారం చేసుకుంటూ ఆహాహా అని కింకర ధ్వనులు, అహంకార ధ్వనులు, దాన్ని ఏమంటారు, అపహాస్యాలు మొత్తం ఇంత భయంకరంగా ఉండే ఆ రోజు. మేము అన్నీ చూసినాం. ఎందుకంటే అప్పటికి మాకు సీసీ కెమెరాల ఫుటేజ్ మా చేతుల్లో ఉండే కాబట్టి మీరు చేసిన దుర్మార్గాలు, మీరు కూర్చున్న పద్ధతి, మీరు నిలబడ్డ పద్ధతి, మీరు మాట్లాడిన పద్ధతి, మీరు సంతకాలు పెట్టించుకున్న పద్ధతి నేను కాదు చూసింది, దేవుడు చూసిండు, ఆయన కూడా చూసిండు. మీరు ఎక్కడ తప్పించుకోలేరు. మీరు చేసిన దుర్మార్గమైన యుద్ధము అది అట్టర్లీ ఫ్లాప్ అని ఈరోజు మీకు అర్థమైతే చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.